హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదండి, స్మార్ట్ రేషన్ కార్డ్స్ వచ్చాయి కదా కొత్తగా. దాని గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. వీటిని ఇప్పటికే చాలామంది ఓటీపీ లేకపోతే తంబు కానీ ఫేషియల్ ద్వారా కానీ తీసేసుకున్నారు. కానీ ఇంకా కొన్ని కార్డ్స్ ఉన్నాయి కదా, వాటికి ఎప్పుడంటే లాస్ట్ డేట్ డిసెంబర్ 15 అనమాట. డిసెంబర్ 15లో కనుక ఈ కార్డ్స్ తీసుకోకపోయినారనుకోండి, తర్వాత ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి బ్యాకప్ వెళ్ళిపోతాయి అన్నమాట. అయ్యయ్యో మనకు కార్డ్ రాదని ఇంకా మనం ఇది కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దానికి ఒక కొత్త ఆప్షన్ ఇచ్చిందనమాట గవర్నమెంట్ మనకి. ఇంకా ఇంతవరకు అయితే అంటే డిసెంబర్ 15 వరకు ఎవరైతే ఆ కార్డ్స్ తీసుకోరో రేషన్ కార్డ్స్, వాళ్ళందరూ 200 రూపీస్ ఫైన్ చేసి తీసుకోవాలన్నమాట. అది కూడా ఎట్లా, జస్ట్ ఫైన్ కట్టేసి అలా కాదనమాట. ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ 200 రూపీస్ చిరునామాతో సహా మనం ఫైన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ చిరునామాకి మళ్ళీ మన కమిషనరేట్ నుండి డైరెక్ట్ పోస్ట్ ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు ఓటర్ కార్డ్స్ ఇలా వస్తున్నాయి కదా, అలాగా రేషన్ కార్డు కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి డైరెక్ట్ మన ఇంటికే వచ్చేస్తుంది. మనం ఆ రేషన్ కార్డు పోతుందని మనం అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనం లేట్గా తీసుకుంటున్నందుకు ఒక ఫైన్ అనమాట. ఇది మెయిన్. ఈ రేషన్ కార్డు ఎందుకు తీసుకోవాలంటే డిసెంబర్ 15 తర్వాత మనకి రేషన్ కార్డ్స్ ఇవ్వరు కాబట్టి, తర్వాత ఈ రేషన్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇవి ఆగస్టు నుంచి గవర్నమెంట్ ఓన్లీ కొత్త రేషన్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. ఈ రేషన్ కార్డ్స్ మాత్రమే ఎందుకు పనిచేస్తాయి, పాతవి పనిచేయమని చాలామంది అనుకుంటారు కదా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్కి పాత రేషన్ కార్డ్కి తేడా ఏంటంటే దీంట్లో స్కానర్ ఉంటుందన్నమాట. ఆ స్కానర్ వల్ల పాత బోగస్ కార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. దాని ద్వారా మనకి ఎటువంటి రిలేషన్ ఉండకుండా అలా చేయడం కోసం అనేసి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. సో వీలైనంత వరకు అందరూ కూడా ఫైన్ లేకుండానే మన రేషన్ కార్డ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.